క్రోధినామ సంవత్సరంలో మరి తులారాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. తులారాశి నక్షత్రాలు మనం తీసుకున్నట్టయితే చిత్త 3, 4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు అనమాట. వీళ్ళందరూ కూడా తులారాశిలోకి వస్తారు. ఇక డేట్ ఆఫ్ బర్త్ నక్షత్రాలు తెలియని వాళ్ళకి నేమ్ స్టార్టింగ్ లెటర్, వాళ్ళ నేమ్ స్టార్టింగ్ లెటర్ బట్టి కూడా రాసులు చూసుకుంటూ ఉంటారు. కాబట్టి సో స్టార్టింగ్ లెటర్ రా, రీ, రు, రే, రో, తా, తి, తు, తే. అంటే ఇక్కడ ఆర్ లెటర్, టీ లెటర్ ప్రధానంగా కనిపిస్తున్నాయి తులారాశి స్టార్టింగ్ నేము. ఈ లెటర్స్లో ఉన్న వాళ్ళందరూ కూడా తులారాశిలోకి వస్తారు. ఇక ఈ క్రోధినామ సంవత్సరంలో తులారాశి వారి యొక్క ఆదాయ వ్యయాలు తీసుకున్నట్టయితే ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపూజ్యం 1, అవమానం 5. కొంత తులారాశి వారు ఈ క్రోధినామ సంవత్సరంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా మీకు ఏప్రిల్ మాసం అంతా కూడా ఏదన్నా స్థిరాస్తి కొనుక్కోవాలని కానీ, వివాహ విషయాలు మాట్లాడడానికి కానీ, అంటే ఏదైనా పెళ్లి చూపులు అయిపోయే సంబంధం వచ్చింది, దానికి సంబంధించిన టాక్స్ ఏమైనా నడుస్తున్నాయి, లేదో ఫిక్స్డ్ అసెట్ కొనుక్కోవాలి, లేదా హైయర్ ఎడ్యుకేషన్ గురించి ఏదైనా యూనివర్సిటీకి అప్లై చేయాలి, ఇవన్నీ కూడా మ్యాక్సిమం ఏప్రిల్ మంత్ మీకు అనుకూలంగా ఉంటుంది. ఇక మే 2వ తారీఖు నుంచి కొన్ని ఇబ్బందులు, మే జూన్ 2 మాసాలు కూడా కొన్ని రకాలైన ఇబ్బందులు అనమాట. అంటే ఏదైనా హయ్యర్ స్టడీస్కి కానీ, మీరు సెలెక్ట్ చేసుకునే యూనివర్సిటీస్ నుంచి ప్రాపర్ రెస్పాన్స్ రావటం విషయం కానీ, ఆపర్చునిటీస్ జాబ్ విషయం, కొత్తగా జాబ్ ఎత్తుకుంటున్న వాళ్ళకి ఆపర్చునిటీస్ కొంచెం డిలే అవ్వటము మే జూన్ మంత్స్. అండ్ వివాహ సంబంధాలు కూడా దగ్గర వరకు వచ్చింది, మాటల్లో కొద్దిగా జాప్యం అవ్వడము. అండ్ ఫిక్స్డ్ అసెట్ ఏదైనా కొనుక్కోవాలన్నా అది పెండింగ్లో పడడం 2 months ఆ రకంగా ఉంటుందన్నమాట, మే అండ్ జూన్. మళ్ళీ మీకు అక్టోబర్ 9వ తారీఖు నుంచి తులారాశి వారికి అక్టోబర్ 9 నుంచి ఫిబ్రవరి 4th వరకు 2025 4th ఫిబ్రవరికి ఉండే టైం అన్నది చాలా పాజిటివ్గా ఉంది. కాబట్టి ఇక్కడ జూపిటర్ రిట్రాగేషన్లో మళ్ళీ వెనక్కకి ప్రయాణం చేస్తారు. రిట్రాగేషన్ అంటే బ్యాక్. సో అప్పుడు మీకు ఆ సమయం అంటే అక్టోబర్ 9వ తారీఖు నుంచి ఫిబ్రవరి 4th వరకు ఉండే టైం పాజిటివ్గా ఉంది. కాబట్టి వివాహ ప్రయత్నాలు కానీ ఏవన్నా కూడా, హయ్యర్ స్టడీస్కి అప్లై చేసుకునేటప్పుడు, యూనివర్సిటీస్ అప్లై చేసుకునేటప్పుడు ఇవన్నీ కూడా కొంత పాజిటివ్. అంటే జాబ్ సెర్చింగ్లో ఉన్నవారు, హయ్యర్ జాబ్స్కి ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళు, విదేశీ ఉద్యోగాల ప్రయత్నం చేస్తున్న వాళ్ళు, విదేశీ విద్యకై చేస్తున్న ప్రయత్నాలు, ఇవన్నీ కూడా ఏ సమయంలో ఫలిస్తాయి? అక్టోబర్ 9th నుంచి ఫిబ్రవరి 4th వరకు మీకు అనుకూలంగా ఉంటుంది. ఏప్రిల్ మాసం కూడా అనుకూలంగా ఉంటుంది. మరలా మీకు మార్చ్ మాసం 2025 మార్చ్ మాసం మరి తులారాశి వారికి అనుకూలంగా ఉంటుంది. అయితే ఇక్కడ గురుబలం కొద్దిగా తగ్గిన, శని బలము మాధ్యమికంగా ఉన్నా కూడా రాహుబలం చక్కగా ఉంది. కాబట్టి రాహుబలం చక్కగా ఉంది కాబట్టి శత్రుల పైన విజయాన్ని సాధిస్తారు. అనుకున్నది ఏ పనైనా కూడా, ఏ నెలల్లో బాగాలేదో మనం తెలుసుకున్న జాప్యం అయినా కూడా చివరికి విజయాన్ని సాధిస్తారు తులారాశి వారు. కాబట్టి గురువు అష్టమ స్థానంలో ఉన్నా కూడా ఇబ్బంది ఏం లేదు. గురువు అంటే గురువు ఉండే స్థానం కాదు, దృష్టి పడే స్థానాలు చాలా ఇంపార్టెంట్ అని అంటూ ఉంటారు జ్యోతిష శాస్త్రంలో. కాబట్టి 2వ స్థానానికి గురు దృష్టి, 12వ స్థానానికి, 4వ స్థానానికి గురు దృష్టి ఉండడం వల్ల హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ ఇన్కమ్, అంటే ఏదైతే మనం బిజినెస్ ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు జాబ్స్లో ఇంక్రిమెంట్స్, ఇవన్నీ కూడా అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు ఉండే మంత్స్ పాజిటివ్గా ఉన్నాయి. స్థిరాస్తి కొనుక్కోవటం కానీ, నూతన అవకాశాలు కొన్ని వెతుక్కుంటూ రావటము. అలాగే రైతులకు కూడా సేమ్ టైం అక్టోబర్ టు ఫిబ్రవరి, రాజకీయ నాయకులకి, రైతులకు, కళాకారులకు, మార్కెటింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా. అలాగే గృహిణుల విషయానికి వస్తే వీళ్ళకి ఎన్ని అబ్స్ట్రక్షన్స్ వీళ్ళ చుట్టూ ఉన్నా కూడా చక్కగా వీళ్ళదే విజయం అవుతుంది. ఈ క్రోధినామ సంవత్సరంలో మైండ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇక్కడ అబ్స్ట్రక్షన్స్ అనేది ముఖ్యం కాదు, మైండ్ పవరు, డివైన్ పవరు ఉండాలి కదా. కాబట్టి హౌస్ వైఫ్స్ విషయానికి వస్తే మైండ్ అనేది చాలా స్ట్రెంగ్త్గా ఉంటుంది. ఏప్రిల్ మాసంలో 1, అక్టోబరు, నవంబర్, డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి ఈ మాసాల్లో చాలా స్ట్రెంగ్త్ ఆన్గా ఉంటుంది. వీళ్ళు అనుకున్న పనులు కొన్ని అవుతాయి. కుటుంబంకి ఏదైనా కొనాలి, బంగారం కానీ ఏదైనా కొనాలి, శుభకార్యాలు, ఏదైనా పిల్లలకి పెళ్ళిళ్ళు చేయాలి, శుభకార్యాలు కానీ ఇవన్నీ కూడా గృహంలో జరుగుతాయి. కాబట్టి మనకి ఏప్రిల్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి ఈ మంత్స్ అన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి తులారాశి వారికి. కాబట్టి ఆ విషయంలో ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఇక జూన్ 29 నుంచి నవంబర్ 15 వరకు ఉండే
టైము కొన్ని చిన్న చిన్న విషయాల్లో ఆటంకాలు కూడా ఉంటాయి. ఆ విషయాల్లో అప్పుడు సాటర్న్ రెట్రాగేషన్ స్టేజ్లో ఉంటారు కాబట్టి ఆ విషయంలో చిన్న ఆటంకాలు వచ్చినా ధైర్యపడద్దు. అక్కడ మీకు జూపిటర్ యొక్క బ్లెస్సింగ్ పెరుగుతుంది కాబట్టి అనుకూలంగా ఉంటుంది. మరి ఈ క్రోధినామ సంవత్సరంలో చేసుకోవాల్సిన పరిహారాల్లో ముఖ్యంగా గురువారం రోజు ఏంటి అంటే సాయిబాబా ఆరాధన కానీ దక్షిణామూర్తి ఆరాధన కానీ చేయడం చాలా మంచిది తులారాశి వారు. ఎందుకంటే కొంచెం గురుబలం కొన్ని మాసాల్లో తక్కువగా ఉంది. మే మాసము, జూను, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో మీకు గురుబలం తక్కువగా ఉంది తులారాశి వారికి. ఈ మాసాల్లో కొద్ది దక్షిణామూర్తి ఆరాధన చేయడము లేదా సాయిబాబా ఆరాధన చేయడము, పల్లకి సేవలో పాల్గొనడము, భజనలో పాల్గొనడము, దీనివల్ల చాలా మంచి సత్ఫలితాలు ఉంటాయి. ఈ మాసాల్లో అంటే మే, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబరు మాసాల్లో గురుబలం తక్కువగా ఉంది కాబట్టి మళ్ళీ మార్చ్ 2025 మార్చిలో కొద్దిగా గురుబలం తక్కువగా ఉంది కాబట్టి ఈ టైంలో దక్షిణామూర్తి ఆరాధనతో పాటు సాయిబాబా ఆరాధన చేయొచ్చని చెప్పుకున్నాం. దాంతోపాటు ఏంటంటే రావి చెట్టుకి, వేప చెట్టు, రావి చెట్టు సాయిబాబా గుళ్ళల్లో ఉంటాయి. రావి చెట్టుకి కొంచెం ప్రదక్షిణ చేయండి. చక్కగా గురు మంత్రం చదువుకొని దేవానాంచ ఋషినాంచ గురు కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం, ఈ మంత్రం చదువుకొని రావి చెట్టు చుట్టూ గురువారాలు తిరిగి రావి చెట్టు మొదల్లో నీళ్లు పోయండి. పంచదార నీళ్లు పోస్తే చాలా మంచిది. గురువారం రావి చెట్టుని ముట్టుకోకూడదు, శనివారం ఒక్కటే రావి చెట్టుని ముట్టుకోవచ్చు. గురువారం ముట్టుకోవద్దు, కానీ ప్రదక్షిణలు చేయండి, మొదల్లో నీళ్లు పోయండి, పంచదార నీళ్లు పోయండి. విద్యార్థులకు కానీ వ్యాపారస్తులకు కానీ ఇంకా ప్రొఫెషనల్ వృత్తుల్లో ఉన్న వాళ్ళకి కానీ ఉద్యోగాలు నిర్వహిస్తున్న వాళ్ళకి, గవర్నమెంట్ ప్రైవేట్ ఉద్యోగాలు నిర్వహిస్తున్న వాళ్ళందరికీ కూడా ఈ రెమెడీ అన్నది చాలా చక్కగా మేలు చేస్తుంది గురుబలం పెరగడానికి. కాబట్టి మీరందరూ ఈ పరిహారాన్ని పాటించండి. అలాగే మనం చెప్పుకున్నాం దక్షిణామూర్తి ఆరాధన కానీ సాయిబాబా ఆరాధన చేసినందువల్ల చక్కటి సత్ఫలితాలు ఉన్నాయి. ఎన్ని ఎలా ఉన్నా కూడా మీకు ఒక్క గ్రహం అనుకూలంగా ఉండడం వల్ల, రాహు గ్రహం అనుకూలంగా ఉండడం వల్ల శత్రుల పైన ఈ క్రోధినామ సంవత్సరంలో విజయం మీదే అని మనం చెప్పుకోవచ్చు తులారాశి వారు. కాబట్టి ఏ మనసులో అనుకూలంగా ఉన్నాయి, ఏ పరిహారాలు చేసుకోవాలి క్రోధినామ సంవత్సరంలో తెలుసుకున్నాం కదా. మీరందరూ కూడా అది పాటించండి. స్వస్తి.